అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ మాలతి శ్యామ్ల గారు. సో శ్రీ కొనజేటి రోషయ్య గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, వెయిట్ లాస్ విషయంలో చూసుకుంటే చాలా వరకు అందరికీ ఒకటే డౌట్ ఉంటుంది, ఏంటంటే ఎప్పుడు చూసినా సరే మేము డైట్ బాగా చేస్తున్నాము, మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నాము, అయినా కానీ ఎందుకు వెయిట్ అనేది తగ్గట్లేదు అని ఒక డౌట్ ఉంటుంది. సో చాలా వరకు వేడి నీళ్ళతోటి అండ్ అలానే జీరా వాటర్ తోటి వెయిట్ లాస్ తగ్గొచ్చు అంటారు. సో విషయంలో ఏమంటారు మేడం? అంటే మనం రూట్ కాజ్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటారు దీని విషయంలో? ఒకటే అండి, అసలు మీరు వెయిట్ లాస్ అంటున్నారు. వెయిట్ లాస్ అవ్వడానికి అని అంటే ఇక్కడ ఒబేసిటీ ఉంటుంది, ఓవర్ వెయిట్ అని రెండు ఉంటాయి. ఓకే, తేడా. ఒబేసిటీ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటారు, ఓవర్ వెయిట్ వాళ్ళు నార్మల్ వెయిట్కి రావాలి అని అనుకుంటారు. ఓకే. సో బిఎంఐ 30 ఉంటే మనం ఒబేస్ అని చెప్తాం, 25-30 మధ్యలో ఉంటే మనం ఓవర్ వెయిట్గా ఉందని చెప్తాం. సో వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇద్దరిలోనూ జరగవలసినటువంటిది. ఓకే. ఓకే, అసలు ఒబేసిటీకి గల కారణం ఏంటో తెలుసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి మనం ఏం చేసుకోవడం అనేటటువంటి తెలుస్తుంది. ఓకే, ఒబేసిటీకి కారణాలు అంటే వెయిట్ ఎందుకు లాస్ అవ్వాలి అనేటటువంటిది ఫస్ట్ తెలుసుకోవాలి. దేని నుంచి వస్తుంది? అందరు అనుకుంటారు ఒక బాగా తినడం వల్ల వస్తుంది, తిని ఎక్కువగా పని చేయకపోవటం వల్ల వస్తుందేమో అనేటటువంటి దాని గురించి మనం అనుకుంటారు. కానీ అలా కాదు. తినడం వల్ల ఒకటి వస్తుంది, తినడానికి తగ్గటటువంటి శ్రమ లేకపోవటం వల్ల ఒబేసిటీ వస్తుందని అందరికీ తెలుసు. కానీ వేరే కోణంలో కూడా చూడాలన్నమాట. థైరాయిడ్, హైపోథైరాయిడిజం ఉంటుంది, వాళ్ళల్లో కూడా ఒబేసిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఒబేసిటీ ఉంటుంది. దాని తర్వాత స్టిరాయిడ్ థెరపీ తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఏదైనా ఇంజురీస్ అయిన తర్వాత, లేకపోతే స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు, కానీ అట్లా ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు స్టిరాయిడ్ థెరపీ తీసుకుంటారు. వాటి వల్ల కూడా సడన్ గా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సర్జరీస్ అవుతాయి. సర్జరీస్ అయ్యాక కొన్ని ఇమ్మొబిలిటీ ఉంటుంది, వాళ్ళ మొబిలిటీ అనేటటువంటిది చేయకూడదు కదా కొన్ని రోజులు. అట్లాంటప్పుడు కూడా ఏమవుతుంది, బెడ్ రీడెన్ అయిపోయి, అంటే కొంచెం ఎక్కువ వర్క్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళలో కూడా మనము ఒబేసిటీకి ఒక కారణం ఉంటుంది అనమాట. అట్లాగే కొన్ని అధ్యయనంలో ఏంటి అని అంటే మందులు ఎక్కువగా తీసుకోండి, కొన్ని రకాలైనటువంటి మందులు తీసుకోవటం వల్ల కూడా అది లాంగ్ స్టాండింగ్ గా అది మెల్లమెల్లగా ఒబేసిటీకి వచ్చేస్తుంది అని ఒక స్టడీ ఉంటుంది. అది ఇంకా ఎంతవరకు నిజమా అనేది ఇంకా బయటకి తెలియలేదు అన్నమాట. అదొక కారణం. ఒబేసిటీకి గల కారణాలు ఇన్ని రకాలుగా ఉంటాయన్నమాట. ఏదో ఒక దానికి కూడా చేయవచ్చు. ఇంకా ఒకటి ఏంటి అని అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి చిన్న పిల్లల్లో నుంచి కూడా ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా ఇవాళ రేపు మనం చూస్తున్నాం. వాళ్ళలో గల కారణం ఏంటి అనేసి అంటే మెయిన్ గా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బర్త్డే పార్టీకి వెళ్తారు, ఏం చేస్తారు, ఇన్ని చిప్స్ పెడతారు, దాని పక్కనే హైడ్రేటెడ్ డ్రింక్ ఒకటి పెడతారు, కోకో ఏదో ఒకటి పెడతారు. చిన్నప్పటి నుంచి వాడికి ఏం అలవాటు అవుతుంది, చిప్స్ తినాలి, చిప్స్ తిన్న తర్వాత కోక్ తాగాలి, లేకపోతే ఈ కోకో ఈ కూల్ డ్రింకో ఏదో తాగాలి, దాని తర్వాత నేను కేక్ తినాలి, ఇంకొకటి ఏదో తినాలి అని చెప్పి వాడి మైండ్ లో అభ్యాసం అయిపోతుంది అన్నమాట. అదే కంటిన్యూషన్ అయిపోతుంది. హైడ్రేటెడ్ డ్రింక్ అది అసలు అవసరమైనటువంటి పానీయం తాగుతున్నారు, ఒక పక్క కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్నటువంటి తింటున్నారు, మళ్ళీ ఇది రెండు అయ్యేసరికి ఏమవుతుంది, అదే పరంపర, అదే అలవాటు అయిపోతూ ఉంటే పెద్దగా కూడా అదే చేసుకుంటూ ఉంటారు. సో అది కూడా ఒక కారణం అవుతుంది కదా. అంటే అప్పటి నుంచే లైఫ్ స్టైల్ వేరువేరుగా ఉండటం వల్ల కూడా ఒబేసిటీకి ఒక కారణం అవ్వచ్చు అనమాట. సో అక్కడే మనం సరి చేసుకుంటూ పోతూ ఉంటే, అంటే మేడం ఈ కూల్ డ్రింక్ కావచ్చు, మనం బయట దొరికేటువంటి చిప్స్, ఇవన్నీ కూడా ఒబేసిటీకి ఒక కారణం అని చెప్పుకోవచ్చా? ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు మనం తినేంత లిమిట్ లో మనం తింటే ఏం కాదు. ఇప్పుడు పిల్లలు ఎవరు ఆగుతారండి, చిప్స్ తినకుండా ఆగుతారా? అసలు ఎవరు ఆగరు, అందరు తినాలని ఉంటారు, ఎందుకంటే అవి అట్రాక్టివ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే అవి అడిక్షన్. అవి ఒకటి తింటే ఇంకొకటి తినాలనిపిస్తుంటుంది. అట్లాగే ఈ శీతల పానీయాలు కూడా ఒకటి తాగిన తర్వాత ఇంకొకటి తాగాలి, అడిక్షన్ అయిపోతాం అనమాట దానికి. అరే ఈ రోజు మనం కోక్ తాగాం కదా, రేపు కూడా అదే తాగుదాము అని, అంటే అదొక రకమైన అడిక్షన్ లాగా తయారైపోతూ ఉంటుంది. సో అది ఏమైపోతుంది అని అంటే కంటిన్యూషన్ గా అదే అలవాటు అయిపోతుంది. మానాలనుకున్నా కూడా అది మానలేకపోతూ ఉంటారన్నమాట. అట్లా తీసుకోవటం వల్ల కూడా
అది కూడా ఒకటి ఎక్కువ షుగర్ ఉన్నటువంటి పానీయాలు పానీయాలు. సో అది కూడా ఒబేసిటీ గల కారణం చేస్తుంది. ఈ వేడి నీళ్ళు అనేది ఒబేసిటీని తగ్గిస్తుంది అంటారా మేడం? పొద్దున్నే తీసుకోవటం అలా. వేడి నీళ్ళు ఒబేసిటీ తగ్గిస్తుంది అని చెప్పేటటువంటిది అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడ మరి ఒక సైంటిఫిక్ స్టడీ ఉంటేనే కదా మనం నమ్ముతాము అవును, అనేది అవును. చెప్తాము. జరుగుతుందేమో మనకి తెలియదు, కానీ దానికి ఒక సైంటిఫిక్ స్టడీ Study అనేటటువంటి అనేది వరకు అయితే ప్రస్తుతం అది లేదు. కాకపోతే ఏంటంటే దాంట్లో రిజల్ట్స్ వస్తున్నాయని అందరూ చెప్తున్నారు. అది అందరికీ అన్ని రకాలుగా పనిచేస్తుందని పనిచేయకపోవచ్చు. మాత్రం అనేది క్వశ్చన్ మార్క్. ఓకే. ఇప్పుడు 10 మంది ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి అమ్మా, 10 మందిలో ఇద్దరిలో ఒబేసిటీ తగ్గుతోంది, వేణీళ్ళు తాగడి 8 మందిలో తగ్గట్లేదు అని అంటే అది ఆలోచింప చేయవలసినటువంటి విషయమే కదా. అట్లా సో అంత ఒక్క వేడి తీసుకోవడం నీళ్ళే వల్ల ప్రమాదం ఏం లేదు కానీ ఏమీ ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఒకటి, వేడి వేడి నీళ్లు ఎవరూ తాగలేము. అది కాఫీ లాగానో టీ లాగానో మనం తాగాల్సిందే. మామూలు చల్లగా ఉన్న మంచి నీళ్లు మనం ఎలా అయితే తాగుతామో అలాగా వేడి నీళ్లు తాగలేం కదా. అవును, తేడా ఉంది కదా. అవును. ఇంకొకటి ఏంటి అని అంటే వేడి నీళ్లు తాగడం అనేది పాలటబిలిటీ, అంటే మనం మంచి నీళ్లు తాగినంత ఫాస్ట్ గా మనం వేడి వేడి నీళ్ళు తాగలేము. అవును, రుచి కూడా అది డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది. అవుతే అవ్వచ్చుందేమో కానీ ప్రస్తుతం అయితే ఏ అలాంటి సైంటిఫిక్ రీజన్స్ రీజన్ లేదు ఇప్పటిదాకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.